హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలి డైరీస్. ఈరోజు మేము ఫ్యామిలీ అందరం కలిసి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అత్తయ్య మావయ్య వరుస వచ్చారు. ఇక్కడ చూడటానికి దగ్గరలో ఏం ప్లేసెస్ లేవు. సో ఎలానో ఈరోజు మా వారికి హాలిడే అనమాట, సండే. చాలా రోజుల తర్వాత ఇలా బయటికి అంటే అవుటింగ్ లాగా వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంది. అప్పుడప్పుడు బయటకు వెళ్తే హ్యాపీగా ఉంటాము. లీశాంత్, మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఎక్కడికి వెళ్తున్నాము? ఫారెస్ట్ వెళ్తున్నాము. డ్యామ్కి వెళ్ళే ఆ రోడ్లో చిన్న ఊర్లో నుంచి వెళ్ళామన్నమాట. అక్కడ చూస్తే చిన్న చిన్న ఇల్లులు, మట్టితో కట్టిన హౌసెస్ అనమాట. అవి చాలా సింపుల్గా పీస్ఫుల్గా ఉన్నాయి. మన వైపు లాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావు, అలానే అపార్ట్మెంట్స్ కూడా కాదు. చిన్న హట్స్ లాగా పెంకుటిల్లులు ఇంకా కమ్మలతో కూడా ఉన్నాయి. ఇవైతే సమ్మర్లో చాలా చల్లగా ఉంటాయి కదా. మట్టితో కట్టిన ఇల్లులు బాగుందా, నీట్గా. స్కూల్ అలాగే ఉంటాయి. హై స్కూల్ అంత బాగుంది. హై స్కూల్ ప్రతి స్కూల్ మామూలు. ఏబి చూపిస్తున్నాడు. యాంకరింగ్ చేస్తున్నాయి, మాకు తెలియదని. బ్రిడ్జ్ చేస్తున్నారా? మన వైపు కడలేదు కదా ఉంది, కాకపోతే అక్కడ కట్టలేదు. అవలేదు కదా, ఇంకా తయారవ్వలేదు. మరి వేగా వచ్చు ఉందంటే ఇంత ట్రాఫిక్ లేదు, ఏది లేదు. పనులు చూస్తూ బోర్డు పనులు అయిపోతుంది. మరి అదే కదా ఇటువైపు, అలాగే మరి నాకు అర్థం కాదు. మరి అన్ని పనులు అవుతాయి ఇటువైపు. ఎంత ఎడల్పు దీనికి ఎంత అవసరమా? అంత ఇది మైనింగ్ రాదు, ఫ్యూచర్ ఇప్పుడు ఎందాక మైనింగ్ చూసారా, ఐరన్ కోర్ ఎదర్ మైన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని 2 లారీలు తిరుగుతుంటాయి. ఒకటైనా రెండైనా 2 లారీలు కంటిన్యూగా రాత్రులు తిరుగుతూనే ఉంటాయి. దానికోసం భలే ఉందా తోట. ఏక మొక్కలు కాదమ్మా, అడవిలి. మనం సాల్కాపేడేనా? సాల్పేడ్ కాదు, టేక్ చెట్లు కాదు అవి. ఇంకా ఆకులు పెద్దగా ఉంటాయి కదా. ఈ పొడుగుగా పెరిగిపోతే బరువు తగ్గడాలు అక్కడ వేసి ఎక్కడ అక్కడ డమ్ చేశారు కదా. బంద్ వచ్చామా? और इधर से कितना दूर है बबलू? అసలు ఎలా ఉందో రోడ్డు. నడిచేటప్పుడే పైకి కనుక నడుస్తున్నాము, అలాంటిది మన బండిలో. మనం డ్యామ్ దగ్గరికి ఎంటర్ అయిపోయాం. ఇదేనా డ్యాము? అతి హాయ్ చెప్పండి. ఒకవైపు డ్యాము, ఇంకొక వైపు పార్క్ లాగా పెట్టారు. పార్క్ కూడా చాలా పెద్దదే. ఇప్పుడైతే ఎవరూ లేరు జనాలు, అంటే మేము వచ్చిందే ఆఫ్టర్నూన్ టైంలో. యూజువల్గా వాటర్ ఫాల్స్ అంటే రైనీ సీజన్లో ఇక్కడ ఎక్కువ మంది ఉంటూ ఉంటారంట చూడటానికి. అప్పుడైతే అసలు ఖాళీయే ఉంటుందంట. పార్క్ పెట్టడం మంచిదైంది. డ్యామ్ చూసేసి డైరెక్ట్గా వెళ్ళిపోకుండా పార్క్లో పిల్లలతో భలే టైం స్పెండ్ చేయొచ్చు. దీని పైకి ఎక్కుతారా? ఇక్కడ నుంచి చూస్తామా? పైకి ఎక్కొచ్చా, ఆ పైకి వెళ్ళొచ్చా? వచ్చేసాం డ్యామ్ దగ్గరికి. చిన్న డ్యామే, పెద్దదేం కాదు. మన ఊరు వైపు ఉన్నంత ఏం కాదు. చిన్న డ్యామే. జాలంపల్లి డ్యామ్ కంటే చిన్నదే కదా. చిన్నదే. మెట్లు మెట్లు ఎట్టాడు కానీ
అతే ఆ డ్యామ్ దగ్గరికి వచ్చాము. దీనికంటే పెద్ద అవును, పెద్దది బాబు. దీనికంటే పెద్దదే. అయ్యి పెద్దలు కాకపోతే కట్టి ఏదాను ఖర్చుకి ఇది ఎక్కువ. లిశాంత్ మనం డ్యామ్ దగ్గరికి వచ్చాము. చూడు మనలాగే వీళ్ళు కూడా చూడడానికి వచ్చారా? ఆడికి వెళ్ళి కింద పార్క్ వెళ్ళి అంతే. అత్తయ్య మెల్లగా ఎక్కండి. ఇన్ని కొంచెం స్టెప్స్కి అలసిపోయారండి. కొంచెం స్టెప్స్ ఎక్కేసి వాటర్ వ్యూ చూడడానికని వచ్చాము. కింద నుంచి చూసేటప్పుడైతే చిన్నగా అనిపించింది. ఈ పైకి వచ్చిన తర్వాత కింద పార్క్, ఇటుపక్క ఏమో డ్యామ్ వాటర్ చాలా పెద్దగా అనిపించింది. చాలా ఎక్కువగా, అంటే ఒక సముద్రం చూసినట్టుగా అనిపించింది. మనం డ్యామ్ దగ్గరికి వచ్చాము. డ్యామ్ దగ్గరికి వచ్చాము లిశాంత్ బాబు. అటువైపు చూస్తే చిన్నగా ఉంది కదా. ఈ కొండకు మోసింది, ఆ కొండలన్నీ కట్టేసి ఉంది. ఇంకా కొండ మీదకి వచ్చింది ఇంకెలా ఆపినట్టు ఈ పక్క చాలా పెద్దదే. లిశాంత్ నీకు ఎండ తగిలేస్తుందా? మనం డ్యామ్ చూడడానికి వచ్చాం కానీ నీకు ఎండ తగిలేస్తుందా? పాపం పాపం లిశాంత్, ఎండ తగిలేస్తుందా నీకు? డ్యామ్ దగ్గర అయితే కొంతసేపు ఎంజాయ్ చేసి ఆ వాటర్ వ్యూని అయితే చాలా ఎంజాయ్ చేసాము. అలానే కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఇంకా ఇప్పుడు డ్యామ్ని అయితే చూసేసాము కదా, ఇప్పుడు స్టెప్స్ ద్వారా కిందకి వెళ్ళిపోయి పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాము చూడడానికి. డ్యామ్లోని వాటర్ అయితే దీని గుండా ఫ్లో అయ్యి, అంటే చిన్న చిన్న ఏరియాస్లోకి, ఇప్పుడు ఫారెస్ట్ లాగా, ఇంకా పక్కన పార్క్ ఏరియాస్ అవంతా ఉంది కదా, అక్కడైతే పారుతూ ఉంటుంది, ఫ్లో అవుతూ ఉన్నదన్నమాట వాటర్ అంతా కూడా. సో ఇప్పుడైతే మేము పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. పార్క్ దగ్గరికి వెళ్ళడానికి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. చుట్టుపక్కల చెట్లు ఇవన్నీ చూసుకుంటూ వాటర్ ఫ్లోని ఎంజాయ్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళాము. మిరియాల చెట్లు అలాంటివి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అసలు ఏ చెట్లు కూడా తెలీదు. డ్యామ్ నుంచి ఫ్లో అవుతున్న వాటర్ అయితే చాలా క్లీన్గా ఇంకా క్లియర్గా కూడా ఉంది. చూస్తుంటే చాలా ఫ్రెష్గా అనిపించింది. ఇలా నేచర్ని డైరెక్ట్గా చూడటం కూడా చాలా బాగుంది. మనం సామాన్లు అవి తెచ్చుకుంటే ఇక్కడే వంట చేసుకోవచ్చు కదా, పిక్నిక్ లాగా. నీళ్ళు ఇక్కడ బాగున్నాయి, ఇక్కడే చేసుకోవచ్చు. సో ఇంకా పార్క్కి అయితే వచ్చేసాము. పార్క్కి వెళ్ళే ప్లేస్ ఇదే, ఇటువైపే ఎంట్రీ ఉంది. పార్కులో అయితే ఎవ్వరూ లేరు, మేమే ఉన్నాము. ఎక్కడో ఒక ఫ్యామిలీ కనిపిస్తున్నట్టుగా ఉంది. పార్క్ అయితే చాలా ఖాళీగా ఉంది. మేమైతే ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాం కదా, సో అందుకే ఎవరు లేనట్టున్నారు. మేమే ఉన్నాము పార్క్లో. చుట్టూ చెట్లతో, ఒకవైపు వాటర్ సౌండ్తో పార్క్లో చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే పెట్టారు, ఏనుగులు, జిరాఫీలు ఇలాంటివన్నీ పెట్టారనమాట. పిల్లలతో పార్క్లో టైం స్పెండ్ చేయడం కూడా బాగుంటుంది, పిల్లలకి చాలా సరదాగా కూడా ఉంటుంది. ఏనుగు ఎలా ఉంటుంది? ఏనుగు వచ్చింది, ఏనుగు వచ్చింది, ఏనుగు వచ్చింది. ఏనుగు ఎక్కడుంది, ఎక్కడుంది? ఏనుగు వచ్చింది, ఏనుగు, పొడుగు దంతం ఏనుగు. మా వాడు కొంచెం చిన్నవాడైనా సరే ఈ రైమ్స్లో వాటిల్లో చూడడం అలవాటైంది యానిమల్స్ని. ఇక్కడ చూసి కొద్దిగా ఎక్సైట్ అయ్యాడు. లిశాంత్, లిశాంత్ మామయ్య మీరు కూడా ఎక్కండి మామయ్య. ఇది బాగుంది. చూడు చూడు చూడు. అదే
చూడు చాలా కింద కిందకి దించు చూసుకో. అలకాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకో, అలాగ ఒగ్గేసావు అలాగా, అది ఇద్దరు అలా చేస్తారు. రా హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనిది. ఏంటి ఈ దారుణం? ఇద్దరు ఏంటిది ఏంటన్నా? 60లో 20 మావికి 60 20 40 గ్యాప్. అది తీసుకురామంటావా? జానా కప్ ఐస్ క్రీము, చాకోబారు, దోస్ యాక్చువల్గా పార్క్ అంటే ఇంత స్పేషియస్గా ఉంటుందని అనుకోలేదు. లేదంటే మేము లంచ్ కూడా తెచ్చేసుకునే వాళ్ళం. ఇక్కడే పిక్నిక్ స్పాట్లా కూడా అయిపోయి ఉండేది. లంచ్ టైం అయిపోయింది కదా, ఆకలేస్తుంది, తిరిగి తిరిగి అలసిపోయాము. కరెక్ట్ టైంకి ఐస్ క్రీమ్ బండి కూడా కనిపించింది. ఇంకా ఐస్ క్రీములు చూస్తే ఆగం కదా, సో ఒక్కొక్కరుగా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఇంకా అత్తయ్య మామయ్య అయితే ఐస్ క్రీములు తినము, మాకు మేమేం తినము అన్నారు. అయినా సరే మేము చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకొని, ఇంకా వాళ్ళు చిప్స్ ప్యాకెట్ తిన్నారు, మేమైతే ఐస్ క్రీములు తిన్నాము. ఇంకా అలా తినేసి కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాము కదా, అంత త్వరగా ఇంటికి వెళ్ళాలనిపించలేదు. డ్యామ్కి వచ్చాము, ఇంకా పార్కులో తిరిగాము, ఐస్ క్రీములు కొనుక్కున్నాము, చిన్న పిల్లల్లాగా ఉయ్యాలు ఊగాము. చాలా బాగా టైం స్పెండ్ చేసాము. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము, అలానే వీడియోస్ కూడా తీసుకున్నాము. ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో బయటికి వచ్చి టైం స్పెండ్ చేయడం అనేది స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. చాలా పాజిటివ్ వైబ్ కూడా ఇస్తుంది. మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో ఎప్పుడు కూడా. సో ఇంటికైతే వచ్చేసాము. మా ఈ సండే ఫ్యామిలీతో అవుటింగ్ అనేది జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.